సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ చూడండి, మా డబ్ల్యూడబ్ల్యూలో ప్రెసెంట్ ఏం జరుగుతుందో మీ అందరికి చాలా బాగా తెలుసు అనమాట. అండ్ అది ఏంటంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో ద రాక్ వచ్చి చాలా క్లియర్ చెప్పేసినారు కోడి రోడ్స్కి. చూడు కోడి రోడ్స్, నీకు మంచి సక్సెస్ కావాలంటే నువ్వు నీ ఆత్మని నాకు ఇచ్చి అని చెప్పినారు అనమాట. అంటే ఆత్మని అమ్మే అని చెప్పినారు ద రాక్. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు చాలామంది దీని గురించి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. లైక్ రీసెంట్లీ మా లెజెండ్ మన బులిరే ఏమని చెప్పినారు అంటే, చూడండి ఇప్పుడు కోడి రోడ్స్కి ఒకవేళ ఒక బిగ్గెస్ట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ లా చూపించాలంటే, కోడి రోడ్స్కి నిజంగానే కొంచెం ఓవర్ చేయాలంటే ఈ రసల్ మేనియాలో కోడి రోడ్స్ వర్సెస్ ద రాక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్, ఎస్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బుక్ చేయాలి. అండ్ ఆ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో మన కోడి రోడ్స్ ద రాక్ లాంటి సూపర్ స్టార్కి అండ్ జాన్ సీనా లాంటి సూపర్ స్టార్కి ఓడిపియాలంట. ఎస్ అంటే బులిరే ఏమంటున్నారంటే ఈ రసల్ మేనియాలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగాలి. అండ్ ఆ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ద రాక్ అండ్ జాన్ సీనాకి మన కోడి రోడ్స్కి ఓడిపించేయాలంట. అండ్ మన కోడి రోడ్స్ ఆ టైటిల్ రిటర్న్ చేసుకోవాలి. అండ్ అప్పుడు కోడి రోడ్స్కి ప్రాపర్గా అంటే జబర్దస్త్ ఓవర్ చేయొచ్చు అనమాట అని ఈ టైప్లో మన బులిరే చెప్పినారన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పండి, ఒక నిజంగానే ఇట్లా జరిగితే, అంటే ఒకవేళ నిజంగానే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే అండ్ ఆ మ్యాచ్లో కోడి రోడ్స్ ద రాక్ అండ్ మన జాన్ సీనాకి ఓడిపించి ఆ టైటిల్ రిటర్న్ చేసుకుంటే అది మంచిగా ఉంటా లేదా ఫస్ట్ మీరు కామెంట్ చెప్పండి. అండ్ ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం చూడండి బాస్, నేను డబ్ల్యూడబ్ల్యూఈ 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అనమాట. అండ్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఒకవేళ నిజంగానే ఇలా జరిగితే అంటే నిజంగానే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగి అండ్ ఆ మ్యాచ్లో మన కోడి రోడ్స్ జాన్ సీనా అండ్ ద రాక్కి ఓడిపించేస్తే మాత్రము బులిరే చెప్పినట్టు ఓవర్ కాదు, మహా ఓవర్ అయిపోతారన్నమాట. అంటే ఏదో కోడి రోడ్స్కి మంచిగా చూపించడానికి వాళ్ళు ఈ టైప్లో మ్యాచ్ బుక్ చేస్తారు, కోడి రోడ్స్ గెలుస్తాడు. బట్ అది ఎక్కడనో మొత్తము రివర్స్ అయిపోతుంది బాస్. ఎందుకంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్కి, అంటే ఒకప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ కంపెనీ ఫేస్ అన్నమాట, ఒకప్పుడు మన జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూ చాలా క్రాక్గా నడిపించిండు. అలాంటి సూపర్ స్టార్కి అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేసినారనే మాట, చాలా భయంకరంగా బూ చేసినారు. జాన్ సీనా సక్క అంటారు, అలాంటి సూపర్ స్టార్ కేర్ చేయలేదు. సో అలాంటిది ఒకవేళ కోడి రోడ్స్ ద రాక్ అండ్ జాన్ సీనా ఓడిపించి టైటిల్ రిటర్న్ చేసుకుంటే ప్రెజెంట్ కోసం అయితే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చీర్ చేస్తారు. రసల్ మేనియా రోజు అంతా బాగానే ఉంటుంది. బట్ స్లోలీ ఫ్యాన్స్ రివర్స్ అయిపోతారన్నమాట. అండ్ ఫ్యాన్స్ చాలా భయంకరంగా బూ చేయడం స్టార్ట్ చేస్తారు మన కోడి రోడ్స్కి. ఇది మాత్రం కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే దీని ఇంకా క్లియర్ కట్ రీజన్ ఏంటంటే మన కోడి రోడ్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ కదా. చూడండి ఒకటి మీరు గమనిస్తున్నారు, ఒకవేళ హీల్ సూపర్ స్టార్ ఈ టైప్లో ఏదైనా పని చేస్తే ఎట్లయినా ఇప్పుడు ఆ హీల్ సూపర్ స్టార్కి ఫ్యాన్స్ ఎట్లయినా బూ చేస్తారు కాబట్టి అంత ఫరక్ ఏం పడదన్నమాట. కానీ కోడి రోడ్స్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ అండ్ బులిరే చెప్పినట్టు కోడి రోడ్స్కి కొంచెం ఓవర్ చేయడానికి ఈ టైప్లో చూపిస్తే అని మళ్ళీ చెప్తున్నా కదా, ఓవర్ కాదు మహా ఓవర్ అయిపోతారన్నమాట. ఫ్యాన్స్ నిజంగా ఫ్యూచర్లో అంటే చాలా భయంకరంగా బూ చేయడం హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు మన కోడి రోడ్స్కి. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కామెంట్లు చెప్పొచ్చు. అండ్ ఇంకోటి రూమర్ గురించి మాట్లాడితే, ఎస్ ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మేబీ జరగచ్చు రసల్ మేనియాలో, కోడి వర్సెస్ ద రాక్ వర్సెస్ జాన్ సీనా అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి, లేవంటలేను. సో చూద్దాం ఒకవేళ మ్యాచ్ జరిగితే అండ్ ఈ మ్యాచ్ ఒకవేళ కోడి రోడ్స్ బేబీ ఫేస్ లాగానే ఉండి మ్యాచ్ గెలిస్తే ఇప్పుడు ఏ టైప్లో అంటే ఏం జరుగుతుంది ముందే చెప్పేసినాను. సో మీకేమనిపిస్తుంది మీరు కామెంట్లు చెప్పొచ్చు. అండ్ అంతేకాదు మన జాన్ సీనా అంటే గుర్తొచ్చింది బాస్, మళ్ళొక్కసారి మన జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ అని ఇలాంటి రూమర్స్ మళ్ళొక్కసారి వస్తున్నాయి. ఎస్ అంటే ఇప్పుడు ఈ రూమర్స్ విన్న తర్వాత ఏందన్నా జాన్ సీనాది లాస్ట్ రన్ అండ్ లాస్ట్ రన్లో ఇదంతా ఏంటంటే లోగన్ పాల్తో మ్యాచ్ ఏది అది రసల్ మేనియాలో జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ మొత్తం బేకార్ అయిపోతాయని కొంతమంది ఆల్రెడీ ఇంతకుముందు కామెంట్ చేసినారు వీళ్ళు కొంతమంది, అండ్ ఇప్పుడు మీరు చేస్తారు. బట్ చూడండి నా పని ఏంటంటే రూమర్స్ ఏమైనా వస్తే మీ అందరితో రూమర్స్ షేర్ చేయడమే నా పని. సో స్టీల్ ఇలాంటి రూమర్స్ వస్తాయన్నమాట. 2 రూమర్స్ ఉన్నాయి, అంటే ఓపెన్గా చెప్పాలి 2 రూమర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు, మేబీ జాన్ సీనా వర్సెస్ ద రాక్ వర్సెస్ కోడి కావచ్చు, లేదా కోడి వర్సెస్ మన జాన్ సీనాబి కావచ్చు సింగిల్స్ మ్యాచ్, లేదా జాన్ సీనా వర్సెస్ లోగన్ పాల్ అని ఇలాంటి ప్రెజెంట్ కోసం రూమర్స్ వస్తున్నాయన్నమాట మన జాన్ సీనా పైన. సో ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు రీసెంట్లీ అంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్కి అంటే నిజంగా అంటే చాలా సీరియస్ క్వశ్చన్ అన్నమాట. ఈ క్వశ్చన్కి మీరు నిజాయితీ ఆన్సర్ ఇవ్వండి. అండ్ అది ఏంటంటే రీసెంట్ టైంలో మీకు స్మాక్ డౌన్ అసలు కొంచెమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా?
అంటే ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ రోడ్ టు రెసల్మేనియా టైంలో చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో స్మాక్ డౌన్ ది బుకింగ్ అంత మంచిగా లేదన్నమాట, స్మాక్ డౌన్కి అంత మంచిగా బుక్ చేస్తలేరు, చాలా బోరింగ్ అనిపిస్తుంది అని చాలామంది ఫ్యాన్స్ రివర్స్ అయిపోతున్నారన్నమాట. స్మాక్ డౌన్ బుకింగ్ బాగాలేదని ఈ టైప్లో చాలామంది ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మా స్మాక్ డౌన్కి 3 గంటల్లో మార్చినప్పటి నుంచి మా స్మాక్ డౌన్ బేకార్ అయిపోయిందా లేదా స్మాక్ డౌన్ బాగానే ఉందా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ హైలైట్ ఏంటంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన ద రాక్ వచ్చినారు. ఓకే, సో ద రాక్ వచ్చిన తర్వాత అయినా ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడుతున్నారంటే దాని వెనకాల ఒక రీజన్ కనిపిస్తుంది. అండ్ రీజన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మీరే ఆలోచించండి. ద రాక్ లాంటి సూపర్ స్టార్కి షో స్టార్టింగ్ ఏదైనా చూపిస్తే మంచిగా ఉంటుండే, లేదా షో ఎండింగ్లో చూపించినా మంచిగా ఉంటుండే. బట్ ద రాక్ అండ్ కోడీ రోడ్ సెగ్మెంట్ అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ టైం ఉండే అనమాట. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక మంచి టైం ఉండే, 3 గంటల షో ఉంది స్మాక్ డౌన్. సో షో స్టార్టింగ్లో బుక్ చేసినా మంచిగా ఉంటుండే కోడీ అండ్ మన ద రాక్ ది సెగ్మెంట్, లేదా షో ఎండింగ్లో మెయిన్ ఈవెంట్లో బుక్ చేసినా మంచిగా ఉంటుంది. కానీ మధ్యలో బుక్ చేసినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్, ఈ మధ్యలో కొంచెం మధ్యలో బుక్ చేస్తున్నారు పెద్ద సెగ్మెంట్స్. దానివల్ల ఫ్యాన్స్కి అది ఎక్కడనో నచ్చడం లేదన్నమాట. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా సంవత్సరాల నుంచి ఏం చూస్తున్నారు, షో స్టార్టింగ్లో ఏదైనా కిరాక్ ఏమైనా జరుగుతాయి, లేదా షో ఎండింగ్లో ఏమైనా కిరాక్ జరుగుతాయి అన్నమాట. సో ఆ టైంలో ఫ్యాన్స్ చూసే అలవాటు. బట్ ఒకటిసారి మన గేమ్ ట్రిపుల్ హెచ్ కొంచెం చేంజెస్ చేస్తున్నారు, పెద్ద సెగ్మెంట్స్ అవన్నీ లెజెండ్స్ అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ షో మధ్యలో బుక్ చేస్తున్నారు. సో అక్కడనే మేబీ కొంచెం రివర్స్ అయిపోతుంది అనుకుంటా నాకు అనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీకు కామెంట్ చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 3 గంటల షో అయినప్పటి నుంచి స్మాక్ డౌన్ కొంచెం అంటే అది ఎక్కడనో అంటే కొంచెం ల్యాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పొచ్చు బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన లెజెండ్ మన బూగీ మ్యాన్ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ ఏమైందంటే మన బూగీ మ్యాన్ 1 more run అని మన సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసినారన్నమాట. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ అందరు పిచ్చర్ అయిపోతున్నారు. ఫ్యాన్స్ అందరు ఏమంటున్నారంటే ఎస్ అంటే బూగీ మ్యాన్ ఆల్రెడీ చాలా మంచి షేప్లో ఉన్నాడు, సో ఒక లాస్ట్ రన్ కావాలంట, సో ఒక మంచి లాస్ట్ రన్ ఇస్తే ఒక పని అయిపోతుంది కదా అని చాలామంది ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడుతున్నారు అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మీరు బూగీ మ్యాన్కి అంటే మీరు మళ్ళీ ఒకసారి అంటే లాస్ట్ రన్లో చూడాలనుకుంటున్నారా? మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? మీరు కామెంట్స్లో చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు మన జిమీ ఊసో గురించి మాట్లాడితే ఐ థింక్ నేను ఇంతకుముందువి మీ అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. అండ్ మళ్ళొకసారి ఇలాంటి అప్డేట్ వస్తుందన్నమాట. అండ్ అప్డేట్ ఏంటంటే మన జిమీ ఊసో మేబీ చాలా తొందరలోనే ఒక సింగిల్స్ టైటిల్ గెలవచ్చు. ఇప్పుడు సింగిల్ టైటిల్ అంటే మేబీ అది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కావచ్చు అనమాట. సిన్స్కే నాకమురా వర్సెస్ జిమీ ఊసో జరగవచ్చు రెసల్మేనియాలో, లేదా సిన్స్కే నాకమురా వర్సెస్ జిమీ ఊసో వర్సెస్ మన ఎలి నైట్ బి కావచ్చు అనమాట. ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు. బట్ ఈ రెసల్మేనియాలో మేబీ మన జిమీ ఊసో ఒక సింగిల్స్ టైటిల్ గెలవచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే జే ఊసో పైన రూమర్ ఉంది, జే ఊసో ఈ రెసల్మేనియాలో మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ గెలుస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఒకవేళ ఇదే రెసల్మేనియాలో మన జిమీ ఊసో సింగిల్ టైటిల్ గెలుస్తే నిజంగా అంటే వీళ్ళిద్దరి కోసం అంటే వీళ్ళు బ్రదర్స్ కదా, సో వీళ్ళ కోసము ఈ రెసల్మేనియా నిజంగా చాలా క్రాక్గా అయిపోతుంది. ఎందుకంటే జిమీ ఊసో సింగిల్స్ టైటిల్ గెలుస్తారనమాట ఫస్ట్ టైం, అండ్ జే ఊసో ఏమో మన వరల్డ్ ఛాంపియన్షిప్ గెలుస్తారు. సో నిజంగా వీళ్ళ కోసం మంచిగా అయిపోతుంది. కానీ చూద్దాం డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడే ట్రిగర్ పుల్ చేస్తుందా, లేదా మన జిమీ ఊసో కోసం సమ్మర్ స్లామ్ వరకు ఏమైనా ప్లాన్ చేస్తుందా అదే చూడాలి. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఒకవేళ మన జిమీ ఊసో రెసల్మేనియా వరకు సింగిల్ టైటిల్ గెలవకపోతే మాత్రము ఇక సమ్మర్ స్లామ్లో గెలుస్తారని కూడా మన జిమీ ఊసో. ఎందుకంటే రూమర్స్ మాత్రం చాలా దబాయించి వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే ఫ్యూచర్లో చాలా తొందరలో మేబీ మన జిమీ ఊసో ఒక సింగిల్స్ టైటిల్ గెలవచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ జే ఊసో ఈ రెసల్మేనియాలో కంపల్సరీ వరల్డ్ ఛాంపియన్ అయిపోతారని ఇలాంటి రూమర్స్ మనకి చాలా అంటే చాలా దబాయించి వస్తున్నాయి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జెఫ్ హార్డీ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ మన మ్యాట్ హార్డీ జెఫ్ హార్డీ గురించి మాట్లాడినారు. అంటే చూడండి, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే ఐ థింక్ నేను ఇంతకుముందువి లాస్ట్ మంత్ అనుకుంటా ఇంతకుముందువి వీళ్ళ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు మన డబ్ల్యూడబ్ల్యూ రావాలనుకుంటున్నారు. డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి అంటే హాల్ ఆఫ్ ఫేమ్లో ఇంజెక్ట్ అయ్యి ప్రాపర్ కెరియర్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నారని నేను అందరికి ముందే చెప్పినాను. అండ్ రీసెంట్లీ మన మ్యాట్ హార్డీ ఏమని చెప్పినారంటే జెఫ్ హార్డీ గురించి చూడండి, జెఫ్ హార్డీ ఇంతకుముందు మన డబ్ల్యూడబ్ల్యూ చాలా అంటే చాలా మిస్టేక్స్ చాలా తప్పులు చేసిన అనమాట. అండ్ ఈసారి మన జెఫ్ హార్డీ మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి అవన్నీ తప్పులని అంటే ఇప్పుడు అంటే ఇంతకుముందు ఏమేమి చేసిండో అవన్నిటికీ కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు అనమాట. కరెక్ట్ అంటే ఇప్పుడు అవన్నీ ఫ్యాన్స్ మర్చిపోయేలా చేసి అన్ని మంచి పనులు చేద్దాం అనుకుంటున్నాడు మన జెఫ్ హార్డీ. సో మేబీ ఒక ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి ఒక లాస్ట్ రన్ అనేది అంటే మన జెఫ్ హార్డీది మనకి చూడంగా దొరకొచ్చు ఇన్ ఫ్యూచర్లో అని మన మ్యాట్ హార్డీ దీని గురించి మాట్లాడినారు బాస్. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో మన జెఫ్ హార్డీది నిజంగానంటే జెఫ్ హార్డీ అని కాదు మన మ్యాట్ హార్డీ అండ్ జెఫ్ హార్డీది మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక మంచి లాస్ట్ రన్
చూడకపోతే మంచిగానే ఉంటుంది బాస్. ఎందుకంటే ఇంతకుముందు చాలా పేరు ఖరాబ్ అయింది కదా మన జెఫ్ హార్డీది. అంటే ఇంతకుముందు ఏం చేస్తుండే అంటే మన జెఫ్ హార్డీ అంటే మన WWE ఉన్నప్పుడు ఏమైందంటే లైవ్ ఈవెంట్స్ నుంచి అంటే మొత్తం మందు తాగి రావడము అండ్ లైవ్ ఈవెంట్లో ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ మ్యాచ్ మధ్యలోకి వెళ్ళిపోవడం, ఫుల్ తాగి రావడం, ఇవన్నీ చాలా జరిగినాయి అన్నమాట. సో దానివల్లనే మన WWE తీసేసింది మన జెఫ్ హార్డీకి. సో అదే మిస్టేక్స్కి అంటే ఇప్పుడు అవన్నీ ఫ్యాన్స్ మర్చిపోవాలి కదా, ఎప్పటికీ అది ఒక అంటే ఒక చాలా బ్యాడ్ మార్క్ అనేది ఉండిపోతాయి అన్నమాట. మన జెఫ్ హార్డీ ఫ్యాన్స్ అవన్నీ క్లియర్ చేయడానికి మన జెఫ్ హార్డీ ఇన్ ఫ్యూచర్లో రావాలనుకుంటున్నారు. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో అంటే మన మ్యాట్ హార్డీ అండ్ మన జెఫ్ హార్డీ, మన హార్డీ బ్రదర్స్ ఇన్ ఫ్యూచర్లో మన WWE కనిపిస్తే మంచిగా అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్ చెప్పొచ్చు. అండ్ NXTలో వస్తారని ఇలాంటి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రాపర్గా మన మెయిన్ రోస్టర్లో వస్తే ఇంకా మంచిగా ఉంటుంది, అంటే హ్యాజ్ ఎ WWE సూపర్ స్టార్లో వస్తే ఇంకా మంచిగా అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు మీరు కామెంట్స్ చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన ద పీపుల్ ఛాంప్ ద రాక్ గురించి. ఓపెన్లీ చెప్పాలంటే మన ఫైనల్ బాస్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ స్మాక్ డౌన్లో మీరు ఒకటి గమనించినారా, ద రాక్ ఏమన్నారు కోడి రోడ్స్కి చాలా క్లియర్గా మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే ఈ కంపెనీ ఎవరిదో అంటే WWEకి ఎవరు ఓన్ చేస్తారో అంటే ఆ మనిషి నా ఫ్రెండ్ అనమాట. అండ్ ఆ మనిషికి అడిగినాను, హే నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ మొత్తం కంపెనీ WWEని ఓన్ చేస్తావంటే నా ఫ్రెండ్ నాకు ఏమని చెప్పాడంటే ద రాక్ ఫ్రెండ్ ఏమని చెప్పాడంటే నాది కాదు ఇదంతా నీదే అని చెప్పిండు అని ద రాక్ ఈ మాట చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు. ద రాక్ వన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ కొన్ని షేర్స్ బి అంటే మన ద రాక్ చేతులు ఉన్నాయన్నమాట. సో ఇదంతా చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందంటే ద రాక్ నెక్స్ట్ మిస్టర్ మెక్మ్యాన్ కానికి ట్రై చేస్తుండు బాస్. అంటే కావాలని కాదు, స్టోరీ లైన్ కొంచెం ఇంట్రెస్టింగ్ చేయడానికి మన ద రాక్ నెక్స్ట్ మిస్టర్ మెక్మ్యాన్ కావచ్చు అని ఇలాంటి కొన్ని రూమర్స్ అనమాట. సో మీరేమంటారు అంటే ద రాక్ నిజంగానే అంటే ఎక్కువ కంట్రోల్ తీసుకుంటే మంచిగా ఉంటుందా, లేదా SSS బుకింగ్ మంచిగా ఉందా, మీకు ఏమనిపిస్తుందో మీ కామెంట్లో చెప్పండి. కానీ ద రాక్ ఒకవేళ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అయినా సరే ఓన్లీ ద రాక్ స్టోరీ లైన్లోనే కంట్రోల్ తీసుకోవడం కూడా ఐ థింక్ అంటే మొత్తం షోకి నడిపేయడం కూడా ద రాక్ ఏ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ ఉన్నాడో అదే స్టోరీ లైన్ కంట్రోల్ కొంచెం తీసుకుంటాడేమో ద రాక్. మేబీ దాని తప్ప ఇంకేం చేయడం నాకు డౌట్. సో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్ చెప్పొచ్చు. మీకోసం కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది బాస్. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. మీలో చాలామంది అన్న ఏమైంది అంటే రోమన్ రేన్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తాడు అని మీలో చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. సో చూడండి బాస్, ఓపెన్లీ చెప్పాలంటే రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఒక రూమర్ ఉంది. అండ్ అది ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్. సో ఈ ఎలిమినేషన్ చేంబర్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేయొచ్చు. అండ్ కొన్ని ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే మన రోమన్ రేన్స్ హ్యాస్ ఎ 7th మెంబర్లో వచ్చిన రావచ్చు ఈ ఎలిమినేషన్ చేంబర్లో అని మనకి ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి బాస్. అంటే ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే రీసెంట్లీయే మన WWE అంటే ఒకప్పుడు అంటే 7 మెంబర్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఆ ట్వీట్ బి చేసింది మన WWE. సో దానివల్ల ఏమైందంటే అది ఇప్పుడు WWE దీని గురించి మాట్లాడుతుందంటే కానీ ఏమైనా కావచ్చు 7th మెంబర్ మేబీ మన రోమన్ రేన్స్ కావచ్చు అని కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో ఓపెన్లీ చెప్పాలంటే మన WWE నిజంగానే ఈ ఎలిమినేషన్ చేంబర్కి అంటే 6 సూపర్ స్టార్స్ కాదు 7 సూపర్ స్టార్లా మారుస్తాం. అంటే ఓన్లీ మెన్స్ చేంబర్ మ్యాచ్లో 7 సూపర్ స్టార్స్లా మారుతామని మన WWE ప్లాన్ చేస్తే మాత్రం ఓన్లీ రెండు పేర్లు వస్తాయన్నమాట రూమర్స్లో. అండ్ ఆ 2 పేర్లు ఇంకేదో కాదు, ద ఫైనల్ బాస్ ద రాక్ అనమాట. ఎస్ అంటే ద రాక్ హ్యాస్ ఏ 7th మెంబర్లా ఎలిమినేషన్ చేంబర్లో అడుగు పెట్టొచ్చు. అంటే ఫస్ట్ కోడి రోడ్స్ నో అని చెప్పేస్తారు మన ద రాక్కి. అండ్ దాని తర్వాత ద రాక్ మేబీ ఎలిమినేషన్ చేంబర్లో ఫైనల్ బాస్ పవర్స్ యూజ్ చేసి హ్యాజ్ ఎ 7th మెంబర్లా పెట్టొచ్చు. లేదా మన రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారు, రోమన్ రేన్స్ హ్యాజ్ ఎ 7th మెంబర్లో రావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ రోమన్ రేన్స్ పైన ఇంకొక రూమర్ ఉంది. అండ్ రూమర్ ఏంటంటే రోమన్ రేన్స్ హ్యాజ్ ఎ 7th మెంబర్లో వచ్చినా రాకపోయినా ఎలిమినేషన్ చేంబర్లో మాత్రం రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారు. అండ్ సెత్ రాలెన్స్ అంటే ఓన్లీ సెత్ రాలెన్స్ అని కాదు, CM పంక్ పైన బి అటాక్ చేయొచ్చు మన రోమన్ రేన్స్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ పైన. ఎందుకంటే మీరు ఆ బ్రాల్ని గమనిస్తే అంటే మన సెత్ రాలెన్స్ అటాక్ చేసినప్పుడు మన రోమన్ రేన్స్ పైన ఆ టైంలో మన CM పంక్ అంతా పట్టించుకోలేదు, రోమన్ రేన్స్ పైకి వెళ్ళినారనమాట. సో అందుకే రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు ఓన్లీ సెత్ రాలెన్స్ అని కాదు CM పంక్ పైన అటాక్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు పాల్ హేమన్ ఆ టైంలో ఏ టైప్లో రియాక్ట్ అవుతారో అది బి చూడాలి. అండ్ ఒక ఫేవర్ ఉందన్నమాట పాల్ హేమన్ ఒక ఫేవర్ అంటే మన CM పంక్ పాల్ హేమన్ మధ్యలో ఫేవర్ ఉంది. సో ఆ ఫేవర్ మధ్యలో వస్తుంది అనమాట. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే ఈ రెసల్ మేనియాలో
ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగచ్చు. రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ అని స్టిల్ మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. మన రోమన్ రైన్స్, సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ పైన. సో ఈ ఎలిమినేషన్ చేంబర్లో ఒకవేళ చూడండి, ఇప్పుడు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రెస్సల్ మేనియా జరిగితే మాత్రం ఇక ఎలిమినేషన్ చేంబర్లో సీఎం పంక్ అయితే గెలవరనమాట, సెత్ రాలిన్స్ గెలవరనమాట. సో ఆ టైంలో ఎక్కువ ఛాన్సెస్ ఇంకెవరో కాదు మన జాన్ సీనావి కనిపిస్తున్నాయి. అండ్ హైలైట్ ఏంటంటే జాన్ సీనా పైన కొన్ని రూమర్స్. అండ్ అది ఏంటంటే మన కొడి రోడ్స్ ఎట్లయినా నో అంటారు, కొడి రోడ్స్ తన ఆత్మని అమ్మరనమాట. సో అలాంటప్పుడు మేబీ మన జాన్ సీనా ఆ పని చేసిన చేయొచ్చు అనమాట. జాన్ సీనా ద రాక్ సైడ్ వచ్చినా రావచ్చు. అండ్ జాన్ సీనా నిన్నవి అంటే మన Q&A వీడియోలో ఈ మాట చెప్పినాను. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా ద రాక్ కలిసిపోతే మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాయి అనమాట. జాన్ సీనాది హీల్ టర్న్ బి అయిపోతుంది. ఫ్యాన్స్ చాలా సంవత్సరాల నుంచి మన జాన్ సీనాది హీల్ టర్న్ చూద్దాం అనుకుంటున్నారు. అండ్ ఫ్యాన్స్ ఆ కోరిక అనేది ఒక నిజం అయిపోతాయి అనమాట. మన జాన్ సీనా హీల్ టర్న్ చేస్తారు. అండ్ ఒకవేళ జాన్ సీనా హీల్ టర్న్ చేస్తే మాత్రము ఈ రెస్సల్ మేనియాలో జాన్ సీనా వర్సెస్ కొడి రోడ్స్ మ్యాచ్ జరిగితే మాత్రం ఇక మన జాన్ సీనాని గెలుస్తారు బాస్. ఇది మాత్రం కన్ఫర్మ్, ఇది గుర్తుపెట్టుకుని ఒకవేళ మన జాన్ సీనా హీల్ టర్న్ చేస్తే. అండ్ ఒకవేళ కొడి రోడ్స్ హీల్ టర్న్ చేసిండు అనుకోండి, సో కొడియే గెలుస్తాడు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొడి ఇప్పుడు ఆ టైంలో ఇక జాన్ సీనా ఓడిపించిన, ద రాక్ ఓడిపించిన. అంటే ఇప్పుడు మన జాన్ సీనా అంటే మన కొడి ఒకవేళ హీల్ టర్న్ చేస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఏ టైప్లో వచ్చినా అంత ఫరక్ పడదు అనమాట. సో ఇలాంటి రూమర్స్ ఉన్నాయి బాస్. అంటే ఓపెన్లీ చెప్పాలంటే మన జాన్ సీనా ఇలాంటి పని చేస్తాడా, మేబీ జాన్ సీనా ఆత్మని అమ్మేస్తాడా అని ఇలాంటి కొన్ని రూమర్స్ ఉన్నాయి. కోడి ఎట్లయినా ఫస్ట్లో నో అని చెప్తాడని ఇలాంటి రూమర్స్ బి వస్తాయన్నమాట. అండ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అంటున్నారు. అండ్ ఒకవేళ ఒకటి గుర్తుపెట్టుకుని, ఒకవేళ సీఎం పంక్ మీద ఈ పని చేసిన చేయొచ్చు అనమాట. సీఎం పంక్ ఒకవేళ ద రాక్ సైడ్ వస్తే ఇక దీని అమ్మ ఇక మొత్తంకి కిరాక్ అయిపోతాయన్నమాట. సీఎం పంక్ అండ్ ద రాక్ కలిసిపోతే అది నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతాయన్నమాట. స్టోరీ లైన్ నిజంగా చాలా అంటే చాలా కిరాక్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి మీకు గుర్తుంది కదా, ఇంతకుముందు డ్రూ మ్యాకింటైర్ అండ్ ద రాక్ బ్యాక్ స్టేజ్ మనకి కనిపించినారు. మన ద రాక్ లైవ్ వచ్చినప్పుడు బ్యాక్ స్టేజ్ నుంచి మన డ్రూ మ్యాకింటైర్ చెవులు ఏదో చెప్పినారు అనమాట ద రాక్కి. అండ్ ఇంతకుముందు మన సెత్ రాలిన్స్ అటాక్ పైన మన ద రాక్ కొంచెం గొప్ప మాట్లాడినారు సెత్ రాలిన్స్ గురించి. సో మేబీ మనం అందరం ఏమనుకుంటున్నామంటే జాన్ సీనా, కొడి రోడ్, సీఎం పంక్ ఆత్మని అమ్మేస్తారని మనం అనుకుంటున్నాం. బట్ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ అండ్ సెత్ రాలిన్స్ మన ద రాక్ సైడ్ వచ్చేస్తే కానీ ఏమైనా కావచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తాయి అనమాట. చూసినారు కదా, చాలా చాలా మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి. బట్ ఏది ఉన్నా ఏది లేకపోయినా ఈ ఎలిమినేషన్ చేంబర్ నుంచి మనకి చాలా చాలా క్లారిటీ వస్తాయంట. ఎస్ అంటే ఇంతకుముందు మనకి రా నెట్ఫ్లిక్స్ టైంలో అంటే డెబ్యూ ఎపిసోడ్లో క్లారిటీ వస్తాయి అనుకున్నాం, బట్ రాలేదు. రాయల్ రంబల్ అనుకున్నాం, బట్ రాలేదు. బట్ ఈసారి చాలా చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి. అండ్ అది ఏంటంటే ఎలిమినేషన్ చేంబర్లో నిజంగా మనకి కొంచెం క్లారిటీ వస్తాయంట. అంటే మరి అసలు మేనియాలో ఏం జరగబోతుందో దానిపైన మనకి కనీసం సగం క్లారిటీ వస్తుంది ఈ ఎలిమినేషన్ చేంబర్లో అని మనకి చాలా చాలా రూమర్స్ వస్తున్నాయి. అందుకనే ఈ ఎలిమినేషన్ చేంబర్ మన అందరి కోసం నిజంగానే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బాస్. నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూద్దాం రోడ్ టు రెస్సల్ మేనియా. సో సరే ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అయిపోతే మంచిగా ఉంటుంది అనుకుంటాను. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏమేమి రూమర్స్ వచ్చినాయో అన్ని రూమర్స్ నేను మీ అందరికీ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ Q&A వీడియో చేసినాను. సో ఎవరెవరు ఆ Q&A వీడియో చూడలేదో ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. ఆ వీడియోకి అంటే ఎండ్ స్క్రీన్లో వచ్చేస్తుంది ఆ Q&A వీడియో, కంపల్సరీ చూడండి. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.